వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్.
వాసవి మాతాకి జై జై. 1933 సంవత్సరములో మన ఆదోని పట్టణంలో ఆరవైశ మాత ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనము ఏ పెద్ద కార్యక్రమం చేయలేదు. సో మనము పెద్దలు గుర్రాజాచారి తిరుపతి వారు ఆదేశం ప్రకారం వారు చెప్పినట్లు కుంభాభిషేకం చేస్తే మనము ఈ యొక్క దేవతలకి మరి ఒక లైఫ్ పెరుగుతుందనేది మనకి అందరికీ పురాతనంలో చెప్పిన విద్య. సో ఆ ఉద్దేశంతోనే మన ఆరవై సంఘం ఆదోని మన అధ్యక్షులు టీజీ శ్రీనివాస్ గారు మరియు ఆనరరీ చైర్మన్ విటి ప్రకాష్ గారు, మరి సెక్రటరీ వేణుగోపాల్ గారు, మరియు ఆరవైశ సేవా సంఘం అధ్యక్షులు టీజీ పాండ్రంగ్ గారు, మరియు ఇతర కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో నిర్ణయం చేసి ఎస్ మనం ఇవాళ ఈ యొక్క టెంపుల్ డెవలప్ కావాలంటే కుంభాభిషేకం చేస్తే ఒక స్వామీజీ చెప్పినప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు నిర్ణయం జరిగింది. మనం ఏప్రిల్ 2, 3, 4 3 రోజులు ఇతర కార్యక్రమాలు అన్ని హోమాలు మళ్ళీ కలశల ప్రతిష్ట ఒక పద్ధతిలో వారు చేసి ఆదోని పట్టణంలో చాలా బ్రహ్మాండమైన కుంభాభిషేకం జరిగింది ఇవాళ పొద్దున్న కూడా. సో ఈ కార్యక్రమం ఆదోని పట్టణ వాసులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈరోజు సాయంకాలం మళ్ళీ ఎందుకంటే మనం ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు ఒక దేవతలు మనం ఒక వెలుగులో తెచ్చినప్పుడు ప్రొసెషన్ కూడా చేయాలని వాడు నిర్ణయించినప్పుడు ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఆదోని పట్టణ పూరి వీధుల్లో బ్రహ్మాండమైన ప్రొసెషన్స్ మళ్ళీ మేళతాళంతో జరుగుతుంది, బాణసంచాలతో కూడా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంకి ఆదోని పట్టణ ప్రజలందరూ దీనికి వచ్చి విజయవంతం చేయాలనేది ఆరవై సంఘం తరఫున కోరుతున్నాం. మనం ఒకటే ఆలోచన చేయాల, ఏ గుడి అయినా ఏదైనా ప్రతి ఒక్కరు చెప్తారు 12 సంవత్సరాలకి ఒకసారి కుంభాభిషేకం చేస్తే ఒక దేవాలయంలో ఒక అభివృద్ధి జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి పెద్దలు చెప్తుంటారు. సో ఆ కార్యక్రమం చేసి దానికోసమే ఇంకా మంచి అభివృద్ధి, ఎందుకంటే దీని నుంచి ఆదోని పట్టణ భాషలు కూడా అభివృద్ధి జరుగుతుందనేదే నమ్మకం. మొన్ననే ఉరుకుందిరేణు స్వామిలో కూడా ఇలాగే జరుపుకున్నారు. మళ్ళీ చిన్మయ మిషన్ శాంతిమల గుడి కూడా ఇలాగే జరుపుకున్నాం. ఇలాగా జరుపుకుంటే ఆదోని పట్టణం ఆదోనిలో కూడా మంచి వెలుగు అవుతుందని కోరుతూ ఇంతటితో నమస్కారం. జై వాసవి మాత. మాత ఈరోజు వాసవి కనికా పరమేశ్వరి మాతకు మా కుంభాభిషేకం జరపడం జరిగింది. ఆదోని పుర ప్రజల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సహాయ సహకారం అందించేందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు. జై వాసవి మాత. టీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్. జై వాసవి మాత. అసలు కుంభాభిషేకం అంటే ఏమంటే ప్రతి ఒక్క గుడిలో ఆ గుడిలోకి చాలామంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత పవర్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా ప్రతిరోజు ఎంతో మంది వేల మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఆ గుడిలో ఆ దేవత యొక్క పవర్ కొంచెం కొంచెంగా వెళ్తూ ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభాభిషేకం అనేది ఆ మంత్రోచ్చారణతో మళ్ళా ఆ గుడిని రీఛార్జ్ చేయడం అన్నమాట. మన సెల్ ఫోన్ ఎలా రీఛార్జ్ అవుతారో దేవుళ్ళు కూడా ఈ మంత్రాలకి అలాగే రీఛార్జ్ అవుతారు. మళ్ళా పునర్వైభవం వస్తుంది ఆ గుడికి. ఆ పవర్ అనేది మళ్ళా అందరికీ పంచడం జరుగుతుంది. ఇది
మా వాసవి కళ్యాణ మండపంలో వాసవి కనకపరమేశ్వరి గుడిలో ఈ రోజున అమ్మవారికి అలాగే శివయ్య గారికి కుంభాభిషేకం చేయడం జరిగింది. ఇది ఒక వైశ్యుల కోసమే కాదు, మన హిందువులందరికీ మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో ఇలా చేస్తుంటాము. ప్రతి గుడిలో కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభాభిషేకం చేస్తే హిందువులందరికీ చాలా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజున మనము మా గుడి కూడా కట్టి 90 ఏళ్ల పైన అయిపోయింది. 95 ఏళ్ళ 100 ఏళ్ల పైన అయిపోయింది. ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం మేము తీసుకొని వచ్చాము. ఇది అందరికీ మంచి జరగాలని, మా వైశ్యులకి కానీ వేరే మన హిందువులందరికీ మంచి జరగాలని మేము ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం కూడా బాగా ఖర్చుతో కూడినది కాబట్టి చాలా మంది ఇంకా చేయటం లేదు. భవిష్యత్తులో అన్ని గుళ్ళల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుతున్నాను. ఆర్యవైశ్య సంఘం చైర్మన్ బిటి ప్రకాష్. జై వాసవి మాత. ఈరోజు ఆదోని వాసవి కనకాపరమేశ్వరి మాతకు మహాకుంభాభిషేకం చేయడం జరిగినది. ఉదయం 11 గంటలకు పూర్ణాహితితో ప్రోగ్రాం కంప్లీట్ అయింది. సాయంత్రం రథోత్సవం జరుగుతూ ఉంది. మాకు సహకరించిన దాతలకు, తోడ్పడిన పెద్దలకు, సంఘ కమిటీ మెంబర్స్కి, ఊరి పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెక్రటరీ కోట్రా వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం ఆదోని. కుసుమపుత్రై చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. లోక కళ్యాణార్థం జరుగు ఈ మహా కుంభాభిషేకంలో పాల్గొనడం మన అందరి అదృష్టం. ఆర్యవైశ్య కులదేవత అయిన శ్రీ కన్యకా పరమేశ్వరి మరియు సపరివార దేవతలు జీర్ణోద్ధరణ మరియు అష్టదిగ్బంధన మహాకుంభాభిషేకం జరగడం విశేషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి శ్రీ వాసవి కళ్యాణ మంటపం ప్రెసిడెంట్ గారైనటువంటి టీజీ పాండురంగయ్య శెట్టి గారికి మరియు మళ్ళీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి తారనాథయ్య గారికి మరియు వారి పరివార సమేత అందరికీ మరియు వారి స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకు మరియు ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు నిండుగా ఉండాలని కోరుకుంటూ జై వాసవి మాత. జై జై వాసవి.